హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. నేను ఇట్లా కొట్టినా, మీరు ఎందుకు కొట్టిండ్రు? కాదు నిజం చెప్పాలంటే నేను కొట్టినా కదా అని నేను కొట్టిన. చెప్పాలంటే కొన్ని రోజుల కాడ నుంచి బిడ్డంటే బిడ్డను ఎత్తుకున్న తర్వాత నేను ఎక్కడన్నా కూర్చుంటే నాకు ఆటోమేటిక్ గా నాకు ఇట్లా ఊపు వస్తుంది. నేను ఊపుతుంటే ఈయన కూడా ఊపుతా ఉంటాడు. అందుకే ఇప్పుడు నేను ఇట్లా కొడతా, ఆయన కూడా ఇట్లా కొడతాను. అంటే సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా. అయిపోయాం. సో మంచి టైం దొరికింది, కూల్ వెదర్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ముందు అలా వాళ్ళ యోగాక్షేమాలు అడగానండి. మళ్ళీ ఛానల్ ఎంటర్ అయినప్పుడు ఎందుకంటే అంతగానే చూస్తున్నారు, ఎండల్లో కూడా మనకి చూస్తున్నారు, వీడియోలు చూసి మనల్ని ఆదరిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని యోగాక్షేమాలు అడగాలి. అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వస్తుంది, వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు మాత్రం బయటికి వెళ్ళకండి. పిల్లలు మాత్రం పెద్దవాళ్ళు లేదా పని ఉంటే బయటికి వెళ్ళండి. పిల్లలు మాత్రం ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అండ్ కొంచెం పిచ్చుకలు చాలా నువ్వు స్టార్ట్ చేయ వీడియో అన్నారు. వీడియో స్టార్ట్ చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, సుజాత గారికి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి సన్మానం చేసేటువంటి శుభదినం ఈరోజు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మధ్యలో వీడియో చేస్తుంటే కంపెనీ ఫోన్లు ఎక్కువైనాయి. సో మీరు కూడా ఒక డేలా నా ఫోన్ కు వచ్చే ఫోన్లు చేతుల మీద లెక్క పెట్టచ్చు. అయితే ఈయనకి కంపెనీ నుంచి వచ్చే ఫోన్లను లెక్క పెట్టలేవు. అన్ని కంపెనీ ఫోన్లు మళ్ళీ అవసరం వచ్చే ఫోన్లు 2 ఉంటాయి, అవసరం లేని ఫోన్లు 30-40 ఉంటాయి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మనం సుజాత గారికి చప్పట్లు కొట్టి సన్మానం చేసి చిటకాయేటువంటి సందర్భం వచ్చింది అనమాట. అందరూ కూడా క్లాస్ కొట్టండి. విషయం ఏంటంటే, తను మొన్న చాలా రోజుల తర్వాత ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది తన ఛానల్. సో దయచేసి అందరికి తెలుసు, చాలా రోజులుగా మంచి బ్యూటిఫుల్ వీడియో ఒకటి, అంటే రెగ్యులర్ వీడియోస్ నేను చేయమని చెప్తున్నాను కానీ తను చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే దానికి కూడా బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి. పర్టికులర్లీ వీడియో చేస్తే ఏమనుకుంటారు వ్యూవర్స్ అందరూ కూడా, మనం అవసరం లేదు అంటే బేసికల్ అంత టైం కూడా లేదు తనకి పాపతోనే సరిపోయింది. వీడియోల గురించి కాదు కానీ జస్ట్ మన అప్డేట్స్ గురించి కూడా, మనం ఎలా ఉన్నాం ఏంటి అని కొంతమందికి మనకు తెలిసిన వాళ్ళకైతే చెప్పగలం, కానీ తెలియని వాళ్ళు ఎక్కడో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోస్ ద్వారానే కనెక్ట్ అవుతారు, ఈ వీడియోస్ ద్వారానే మనల్ని చూస్తారు, వాళ్ళ కింద కామెంట్ చేస్తారు, వాళ్ళకి తెలిసింది. సో అందుకు నేను వీడియో చేయమన్నాను కానీ ఏదో మనం ఏదో చూపించుకుందాం, ఏదో మనకి ఉన్నాయి ఇలా ఉన్నాం అని కాదు కానీ. సో బట్ తను చాలా రోజుల తర్వాత మనం ఏమంటారు అభిమానులానే అంత లేదు కానీ నేనే ఒక పుష్ చేయగా పాపం తను మొన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. సో రెగ్యులర్ గా తను ఇంకా వీడియో సరే రెగ్యులర్ గా నేను వీడియో చెబుతాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అదే ఇది అయిపోయిన తర్వాత మధ్యలో అడిగితే వాళ్ళకి కొంచెం బూస్టింగ్ కదా, అడుగుతాను. చెప్పు. సరేనా? ఇంకా మీరు కూడా ఇటు నుంచి సాయి వస్తున్నాడు, అంటే సాయి అంటే మా తమ్ముడు అండి. సాయి ఇటు నుంచి మీరు వస్తున్నారు. సాయికి మీరు ఏమైతారు? తమ్ముడు అవుతాను, అన్నని అవుతాను, ఎదురైతారు. సాయి వస్తున్నాడు, ఇటు నుంచి మీరు వస్తున్నారు. సాయికి మీరు ఏమైతారని అడిగారు. ఎదురైతారు. ఈ మధ్య ఏం చేస్తుందంటే, కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటి పిచ్చి అన్నీ చూస్తుంది. డాక్టర్ దీనికి కొంచెం మనం వైద్యం అవసరం అని చెప్పాడు, పర్వాలేదు. సో అయితే తను ఇంకా ఇక్కడ నుంచి తన రెగ్యులర్ వీడియోస్ని చేయమని పుష్ చేసాం. తనలో మంచి కార్యక్రమం కూడా తను డిజైన్ చేసుకుంది, దాన్ని కూడా బ్లెస్ చేయండి. తన ఛానల్ని రెగ్యులర్గా మీ అందరూ బ్లెస్ చేస్తూ, నేను అప్పుడప్పుడు ఛానల్ మళ్ళీ మరుగున పడిపోకుండా అదో వీడియో ఇదో వీడియో పెడుతూనే ఉన్నా. సో మాకు కూడా అంటే ఇద్దరికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అంటే షూటింగ్స్ లో చేయొచ్చు కానీ వీడియోస్ వర్క్ కాన్సన్ట్రేషన్ మీదనే ఉండిపోతుందండి. అంటే మాకు అలవాటు కూడా లేదు బేసికల్ షూటింగ్ చేస్తూ అది చేయడం సరదాగా. బట్ చాలా మంది అడిగిండ్రు ఇస్మార్ట్ జోడీ చేస్తున్నప్పుడు చెయ్యండి కొంచెం బాగుంటది, అసలు మీరు లొకేషన్ ఎట్లుంటారు మేము చూడాలి అని. కానీ మాకు ఆ వర్క్ మీద ఫోకస్ పోతుంది, ఈ వీడియో మీద చేసుకుంటుంటే అని చెప్పేసి అసలు మేము చేయలేదు. బట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇవన్నీ కూడా ఎప్పుడో మళ్ళీ మనం ఫైనల్ డే కూర్చొని సరదాగా చూసుకుంటూ ఉంటే మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందో ఏంటోనే అప్పటికిప్పుడు చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. కానీ ఈ బ్యాలెన్స్ మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఒక 10 years నువ్వు ముసలిదాని అయినప్పుడు చూసుకుంటే
నేను ఎంత హ్యాపీగా ఉన్నానా అప్పుడు అనిపిస్తూ ఉంటది. అంటే హ్యాపీ అంటే చిన్న నేను నిజం చెప్పాలంటే నేను పెళ్లి కాకముందు ఎంత హ్యాపీ ఉన్నానో నాకు తెలియదు, కానీ లగ్గం చేసుకున్న తర్వాత అంతకు రెట్టింపు హ్యాపీ ఉన్నానండి నేను. వీడియో స్టార్ట్ అవుతుంది చెప్పా, అలా అడుగుతాను నువ్వు చెప్పేసాను. అట్లేం కాదు, నిజంగా నా ముఖాలు కనబడతలేదు చూసేటోళ్ళ ఎంత ముద్దుగా ఉన్నాను, బుట్ట బొమ్మ లెక్క. చాలా బాగుంది. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత సుజాత కొంచెం బ్రైట్ గా ఎక్స్ప్రెషన్స్ గా అయ్యింది. సో ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి పోస్ట్ డెలివరీ చాలా ఉంటాయి, కానీ సుజాత వాటన్నిటిని ఎదుర్కొని మళ్ళీ సభ్య సమాజంలో తన ఎంత పాత్ర ఇంతలేదు నాన్న నీ గురించి చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పండి మరి మధ్యలో. రెడీ చెప్పు. ఓకేనా? ఇంకా ఒక గొడుగు అండి, ఒక గొడుగు. ఓకే, గొడుగు కింద లడ్డుగున్న ముగ్గురు నిలబడ్డారండి, అయినా కూడా వాళ్ళు తడవలేదండి. ఎందుకంటే గొడుగు కింద ఉన్నారు కాబట్టి తడవలేదు. లడ్డుగున్న ముగ్గురు ఉన్నారు అని చెప్పినారు. లడ్డుగున్న ముగ్గురు ఉన్నారు అయినా కూడా వాళ్ళు తడవలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారో తెలుసా? రెయిన్ కోట్ వేసుకున్నారు కాదా పిల్లలు? అప్పుడు వర్షం రాలే. అంటే నిజంగా చెప్పాలంటే బయట సొసైటీ మీద చిన్న మాట మీద గెలవకపోయినా ఇంత ఆనందం ఉంటుంది కానీ మా ఆయన నేను ఇట్లాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఆయన బ్లర్ అయిపోతాడు. నాకు 1000 కోట్ల ఆస్తి నా చేతిలో పడ్డంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. తన లైఫ్ స్టైల్ పాపతో బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోస్లోకి వచ్చింది కాబట్టి మీరు సుజాతని ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెస్ట్ చేయండి. చేస్తూనే ఉంటుంది వీడియోస్. నేను కూడా వెనక నుంచి చెయ్యి అని అంటూనే ఉంటాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే రీసెంట్గా మేము నెక్స్ట్ తన పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ సెలబ్రేట్ చేసిన వీడియో కూడా ఉన్నదండి. పాప మన 21st కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ చాలా వీడియోస్ పడిపోయి వీటిలో షేర్ చేసుకోలేకపోయాము. చేస్తుంటే మాకు కూడా కొంచెం మంచి హ్యాపీ మెమరబుల్ గా ఉండేది. కానీ పాప నవరాత్రులలో పుట్టింది కదా, బతుకమ్మ పండుగ వచ్చింది అనమాట. పాప పుట్టిన తర్వాత బతుకమ్మ కూడా మస్తు సెలబ్రేట్ చేసినాం. అంటే నార్మల్ డెలివరీ కాబట్టి నేనే ఫస్ట్ టైం పేర్చిన బతుకమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మా ఇంటికి పోయినాము, సెకండ్ ఇయర్ ఏమో నాకు ప్రెగ్నెన్సీ. అప్పుడు సాయి పేర్చినట్టున్నాడు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ సాయి పేర్చిండు. అండ్ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇంకా నేనే కూర్చొని వేసిన అనమాట. అది చాలా బాగుంది. అది కూడా రిలీజ్ చేస్తాము. ఇంకా బోయిపల్లి ఓషన్ ఉన్నది, 21కి ఉన్నది. మస్తు వీడియోలు ఉన్నాయి మా పాప వీడియోలు. అవన్నీ దాచం అంటే అంత టైం లేకుండా అటు షూటింగ్ చేస్తున్నా, మధ్యలో మా సినిమా, మధ్యలో తర్వాత ఇస్మార్ట్ జోడి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక 10 days నుంచి ఫ్రీగా ఉన్నాం. సో హ్యాపీగా ఇంకా బోల్డెన్ వీడియోస్తో మీ అందరితో కనెక్ట్ అవ్వచ్చు. సీరియస్లీ అంటే డెలివరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి అని చాలా అనుకున్నాం, కానీ సినిమా వర్క్స్ వల్ల డెలివరీ అయినాక 1 month దగ్గర నుంచి ఇద్దరం ఫుల్ బిజీ అయిపోయినాం. అటు అది అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్, మళ్ళీ మూవీ వర్క్స్ అయిపోయింది, మంచి సక్సెస్, హ్యాపీ ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇస్మార్ట్ జోడి వచ్చింది. అంటే సినిమా త్రూ మీ అందరికి దగ్గర ఉన్నా కూడా ఎంతైనా టీవీ షోస్తో మీకు దగ్గర ఉంటే మాకు ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తుంది కాబట్టి సో ఇస్మార్ట్ జోడి కూడా చేసేసినాం. మంచిగా అనిపిస్తుంది. అది కూడా ఇక రెగ్యులర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇస్మార్ట్ జోడి ఏ వీడియో చేయకపోయినా మా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము ఎలా ఫీల్ అయ్యామో డెఫినెట్గా ఒక వీడియో ఇస్మార్ట్ జోడి గురించి ఒక వీడియో చేయాలి. ఎందుకంటే మాకు డిఫరెంట్ పీపుల్ అక్కడ మేము కనెక్ట్ అయింది. అంటే ఈయనకి అలీరేజా అన్న వాళ్ళు ఎప్పటి నుంచో వీడియో కాదు, ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ వెల్కమ్ టు సుజాత. తొవ్వితే నిధులు బయటకు వచ్చినట్టు ఇట్లా లోపల కంటెంట్ అంతా అంటున్నా. చాలా మంది నా హెయిర్ కేర్ రొటీన్ కూడా అడిగినారు, అది కూడా చెప్తా. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత చాలా మందికి పుచ్చులు ఊడిపోతుంది కదా, నాకు మంచిగా పెరిగింది. నాకు కూడా ఊడిపోలేదు, అట్లనే ఉంది. డెలివరీ నేను కదండి అయినా, నువ్వు కూడా డాడీ నేను ఇప్పుడు ఏమన్నా ఒకటి. ఇప్పుడు నేను కూడా బాధ్యతలు పెరిగినాయి, ఇంత ముందులా కాదు. నేను తండ్రిని అయ్యాను. అంటే అప్పుడు ఏంటంటే పాపం నిజంగా చాలామంది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అంటే ముందు భయపడి చాలామంది ఏమంటారు, పిల్లల పుట్టని నీకు తెలుస్తుంది ఏంటి అని అంటే, ఏం తెలుస్తుంది అంటే నైట్ పూట నిన్ను పడుకోనియరు. కానీ మా పాప
మమ్మల్ని పడుకోబెట్టి మమ్మల్ని అంటే బేసికల్లీ మేము టార్చర్ చేసాం కానీ మమ్మల్ని ఏం టార్చర్ చేయలేదు. ఇప్పుడు కూడా స్టిల్లో మేము అంటే ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కూడా టైం ఏంటి అంటే తన ముందు కెమెరా ఫేస్ చేయడానికి తనకే టైంకి ఎక్కువ కేటాయించడానికి సరిపోయింది కాబట్టి సో మేము అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నేను బాగా అంటే వచ్చి దాన్ని కిస్ చేయడము దాన్ని నిజంగా బేబీ డాల్ లో ఉందన్నమాట మా బేబీ. అంటే పూర్తి వీడియోస్ ని రిలీజ్ చేయలేకపోతున్నాం, పూర్తి ఫొటోస్ కూడా రిలీజ్ చేయకపోతున్నాం. ఫోటోషూట్ చేసినాం, అది కూడా ఒక వీడియో ఉంది, డెఫినెట్లీ అది కూడా మీకు రిలీజ్ త్వరలో రిలీజ్ ఉందన్నమాట. చాలా ఉన్నాయి పాప ఫొటోస్. చాలా మంది అడుగుతున్నారు అంటే నేను రిలీజ్ చేసిన వీడియో కింద కూడా పాపని కొంచెం చూపియండి అది అని చెప్పి. డెఫినెట్లీ చూపిస్తాము, కాకపోతే కొంచెం టైం అనుకుంటున్నాము. సో చూడాలి అంటే ఆదరణ కూడా ఎప్పుడు వస్తుందో. మేబీ నా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా మంది కింద కామెంట్స్ పెట్టండి, అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని. ఒక మంచి సిచ్యువేషన్ చూసుకొని ఎట్లయితే మేము రివీల్ చేసినామో పాప ఫొటోస్ పాప గురించి కూడా డెఫినెట్లీ రివీల్ చేస్తాం. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాప మీద డెఫినెట్లీ ఉండాలి. మీ లవ్ మా ఇద్దరి మీద ఎంతైతే చూపించారో మా పాప మీద అంత రెట్టింపే ఉండాలి. అంటే దానికన్నా ముందు రెగ్యులర్గా సుజాత వీడియోస్ చేసింది, చాలా వీడియోస్ చేసింది. ఎన్ని వీడియోస్ అంటే ముందు బేబీ పుట్టక ముందు తన ప్రెగ్నెన్సీ సంబంధించి అన్ని వీడియోని మీ అందరు బాగా బ్లెస్ చేశారు. చాలా మంది వ్యూవర్స్ చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మధ్యలో నేనే కరెక్ట్లో ఉన్నా, చాలా మందికి రిప్లైలు కూడా నేనే ఇచ్చిండే అనమాట. దాని తర్వాత తను ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి శ్రీమంతం అయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో రిలీజ్ అయిన మరునాడే తను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. మేబీ ఆ వీడియో మాకు చాలా మెమొరబుల్ వీడియో, నాకు నిజంగా బాగా నచ్చిన వీడియో అనమాట అది. ఎందుకు అంటే దగ్గర నేను డైరెక్షన్ చేసుకున్నాను, అదొకటి నాకు మంచి కెమెరా హెల్ప్ ఒకటి వచ్చింది. తర్వాత మా పాండు ఎడిటింగ్ బాగా చేశాడు అందరూ. సో నెక్స్ట్ ఫోటోషూట్ అన్న కూడా బాగా చేశాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బార్సాలకు సంబంధించిన వీడియో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సో అది కూడా ఒక మంచి స్కెచ్బుల్ లానే అనుకున్నాం అనమాట. అది కూడా కంప్లీట్ డైరెక్షన్ చాలా స్కెచ్బుల్ లా అనుకున్నాం. ఆ వీడియో పూర్తి వీడియో త్వరలో మీ అందరి గురించి రిలీజ్ చేస్తాం. సో ఒక విషయం చెప్తాం అనుకుని ఏంటంటే ఇందాక నుంచి మేము సరదాగా కింద కూర్చొని మంచం పైన ఇది చూస్తున్నారు కదా, ఇది దోమతెర అంటారు. ఎండాకాలంలో ఏసీ వేసుకోవట్లేదు అనమాట. ఏసీ వేసుకోకుండా డోర్స్ అన్ని మంచిగా ఓపెన్. బేసికల్ ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఏసీలో పాపను ఉంచడం మంచిది కాదని చాలా మంది పెద్దవాళ్ళు అన్నారనమాట. 24 గంటలు ఏసీ ఒక గంట ఒక అరగంట వేసుకొని ఉంచవచ్చు కానీ మరీ ఏసీలో ఉండకూడదు. సో మీ అందరికీ పనికి వస్తుంది. నేను మాత్రం మెజర్లో కొనుక్కున్నాను, ఇదేమి యాడ్ కాదు ఏం కాదు కానీ జస్ట్ చెప్తాను. మీ అందరూ అంటే బయట పడుకొని ఈ చక్కగా ఈ సమ్మర్లో చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా పనికి వస్తుంది. ఇది మంచి చందమామని చూసుకుంటూ చక్కగా మంచం మీద గోరు ముద్దలు తింటూ అమ్మ పెద్దవాళ్ళ ఇంట్లో మంచి ఆవకాయ కలిపి పెడుతుంటా బా ఆనందం వేర్లే. కానీ ఈ సమ్మర్ ఏమైనా మా ఆయన ఉంది మా అత్తమ్మ ఇద్దరు ఏడికో మళ్ళీ సెంటర్ ఆవకాయ అన్నం పచ్చడి. అంటే సమ్మర్లో అందరం ఒక ఇంటి వాళ్ళు అందరం ఒక కూర్చొని గుంపులుగా చక్కగా ఇంత ఆవకాయ తీసుకొని ఇంత వేడి అన్నం తీసుకొని ఇంత వెన్న పోసి ఇదే సమ్మర్ లా మనం అందరం మంచి కూర్చొని ఇంత పప్పు వేసుకొని ఇంత మంచి మష్రూమ్ కర్రీ చేసుకొని లేదంటే పాలకూర చేసుకొని అందరు చుట్టూ కూర్చొని కూడా తినచ్చు. అప్పడాలు వేసుకొని కూడా తినచ్చు. ఏదైనా ఆవకాయ ఇచ్చేటువంటి అమ్మ కలిపే ఆవకాయ అమోహం అద్భుతం. దీన్ని మాత్రం ఎవరు రిపీట్ చేయలేము అనమాట. ఎందుకు ఆవకాయకి దండం పెడుతున్నా నేను అంటే దాని టేస్ట్ నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం నాకు వేడిగడ్డ సమ్మర్ అంటే బేసికల్ అది మన హెల్త్ వల్ల వస్తుంది. కానీ ఆవకాయ తినడం వల్ల చాలా మంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అందులో ఉండే ఔషధ గుణాలు ఎందులో ఉండవని చెప్తారు. ఎందుకంటే అది నూరి ఈయన మామూలు ప్లేట్ పిరాయించు సార్ కాదు. ఎందుకంటే డాక్టర్ ఇది అంటే డాక్టర్ ఇంటికి కొంగలే సీసాలు మొత్తం మలగొడతా డాక్టర్, పచ్చళ్ళు అసలు ఉండనే ఉండదు డాక్టర్, మొత్తం పచ్చళ్ళ వల్ల హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది. ఎంత తినాలో అంత తినాలి, ఎంత తినకూడదు అంత తినకూడదు. ఏమండి అసలు నేను పచ్చళ్ళు ఈయన అన్నం కలిపినప్పుడు ఈయన పచ్చడి నిజంగా అంటే పచ్చళ్ళు తినడమే కాదు పచ్చడి అన్నం కలపడం కూడా ఒక ఆర్ట్. ఈయన పచ్చడితో అన్నం మస్తు కలుపుతాడు. అన్నం కలిపి నేను తినేటప్పుడు నాకు ఒక ముద్ద పెడితే నేను తింటా రెగ్యులర్గా పచ్చడి అన్నం నేను తినానంటే. కానీ మొన్న ఎందుకు పచ్చడి చూడంగానే బాగా తింటాయి బాగా తిన్నా అనమాట. నైట్ తెల్లారులేసాక గడ్డ పడ్డా సార్. అదే లేదు మళ్ళీ అందరు భయపడతారు. ఏం అవసరం లేదు, తినడమే మజ్జిగ తాగడం వాటర్ ఎక్కువ తీసుకోవడం. సో ఇలాంటివి చేస్తే చాలు అనమాట. సో ఈ స్పెషల్ వీడియో ఏంటంటే సుజాతకి వెల్కమ్ చెప్తామని
వెల్కమ్ బూస్టింగ్ వీడియో. నేను నా ఫోన్ ఏదో నేను ఒత్తుకుంటా, నేను ఇక్కడ కూర్చున్నా, పక్కకి వచ్చి కూర్చొని అన్నాడు ఒక వీడియో చేద్దామని అన్నాడు. అంటే సరే అండి అని చెప్పిన. ఏం వీడియో ఏంది అని కూడా నేను అడగలే. అన్నాడు ఇంట్రెస్టింగ్ వీడియో అని అన్నాడు. ఓకే అన్న. కానీ నాకు వెల్కమింగ్ కోసమే ఒక వీడియో చేస్తున్నా అని చెప్పేసి నేను దమాక్ ఎంత అనుకున్నాడని నాకు తెలియదు నిజంగా. కానీ నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ ఇంత మంచి చంటపై ప్రేక్షకులు ఎప్పుడు నీకు ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటారు. నా చంటపై ప్రేక్షకులు ఎప్పుడు నీకు అండగా దండగా ఉంటారు. చంటపై ప్రేక్షకులు ఎప్పుడు నీకు వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏం కాంగ్రెట్స్ ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏందో డెలివరీ అయిన కాడ నుంచి నేను కొంచెం లావ్ అవుతున్నాను, బాగా బుగులు పెట్టుకున్నాను. మా ఆయన మాత్రం రోజు సన్నగా అవుతాడు. ఎట్లా అంటే మొన్ననైతే మరీ అంత షేవింగ్ చేసుకొని మంచి కటింగ్ చేసుకొని 10వ తరగతి పోరగాడు వచ్చినట్టు నీట్గా దూకొని నేనేమో బిడ్డను పట్టుకుని కటింగ్ చేయించడానికి వెళ్తే అక్కడ ఏమన్నాడు సెలవు చెప్పిన ఏంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని కట్ చేయించుకుంటున్నావా హెయిర్ కట్ అన్నాను. సార్ నేను రాకేష్ అండి. ఓ మీరా, వెరీ గుడ్. మీరు కూడా ఈయన రోజు సన్నగా అవుతాను. అంటే ఈయన ఫుడ్ డైట్ మరీ ఘోరంగా ఉంటుందండి. అంత డైట్ నేను చేయలేను. ఫుడ్ డైట్ ఏం లేదు, డైట్ ఎంత తినాలో అంత తింటే చాలు, పొట్టకు సరిపోతే చాలు. కొంతమంది ఏంటంటే పొట్ట డస్ట్బిన్ రెండు ఒకటి తోస్తే ఏమైతే డస్ట్బిన్ ఇట్లా ముందుకు వస్తుంటుంది. ఇది అంతే. మనం ఏం చేస్తాం, మంచిగా గుడికి పోతాం. గుడికి పోయినప్పుడు చాలా మంది నాలాంటి లవర్స్ ఏం చేస్తారు, పులిహోర లవర్స్ అయితే మంచిగా పులిహోర ప్యాకెట్లు తింటా ఉంటారు. కానీ నేను అట్లా కాదు, ప్రసాదం లెక్కనే తినాలంటాడు. నేనేమో ప్రసాదాన్ని భోజనం లెక్క తినే క్యాండిడేట్. ఏదైనా అంతే, మితంగా చేస్తే డైట్లు ఎవరెవరో డైట్లు చెప్తారు. ఈ మధ్యలో ఇంకెవరో అన్నారట నీకు పొట్ట పెరిగిందని అన్నారట. అసలు ఫుడ్ మొత్తమే కట్ చేసిండు. ఓన్లీ చపాతి, కుర్రలు, అదేంతో సజ్జలు గవ్వే తింటాడు ఆయన. అవి కూడా తింటే ఏదో పెద్ద తగ్గుతామని కాదు, కానీ ఒక ఏజ్ లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కొంచెం డైట్స్ తీసుకుంటే నెక్స్ట్ 20 ఏళ్ళు ఉన్నాయి అంతే. జాగ్రత్త. ఏంటి 25 నీకు, ఇంకా నయ్యో నాకు ఇంకా 16 అనుకుంటాను. నీకే 26 అంటే సరే ఓకే, ఏంటో అలా 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 సరదా కూడా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా సరదా మాటలు మీ అందరినీ పలకరించబోతున్నాయి అనమాట. సో మర్చిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోని నెక్స్ట్ నుంచి రాబోయే సూపర్ సుజాత ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్ వీడియోస్తో మీ అందరినీ ఈ సమ్మర్ మొత్తం సరదాగా ఎంటర్టైన్ చేయడానికి, మీ అందరినీ పలకరించడానికి, సరదాగా మనందరం ఈ ఛానల్ ద్వారా మాట్లాడుకోవడానికి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీరు కూడా మాకు సరే అండి. ఎండింగ్లో నేను మిమ్మల్ని ఇంకొకటి ఉందంట రెడీ. ఒక లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతుందంట, మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ మీరు ఎక్కడ ఈనుండరు. మీరు మెదడుకు బాగా పని పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? నీళ్లుంటాయి కానీ నది కాదు. తలుపులుంటాయి కానీ ఇల్లు కాదు. ఏంటి? కళ్ళలో నీళ్లు ఉంటాయి కానీ నది కాదు. తలుపులు అంటే ఇవే ఉంటాయి. ఏంటి? కళ్ళు. ఏ కళ్ళు? తాటికల్లా మామిడి. ఇదే మా ఆయనకి ఇంత మంచిగా చెప్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగినా అనుకున్నా కానీ ఓకే, ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే, సో సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకో విషయం, సమ్మర్ టూర్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ముఖ్యంగా పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త, పెద్దవాళ్ళు ఉన్నా కూడా జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సమ్మర్లో ఏదైనా ఒక మంచి టూర్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు టూర్. సో ఈ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో మీకు ఏమన్నా అనిపించినా, లేకపోతే నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినా, లేకపోతే మా ఇంట్రెస్టింగ్ మాటలు మీకు ఏమన్నా అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి మీ ఒపీనియన్. మేము దానికి డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాం. అండ్ అన్ని మీరు పెట్టే ప్రతి కామెంట్ మేము చూస్తున్నాం, ప్రతి కామెంట్ మేము చదువుతున్నాం. ఫుల్ హ్యాపీ మీ బ్లెస్సింగ్స్ తోని, మీ లవ్ తోని. అండ్ మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అది కూడా అడగండి. మేము కామెంట్ సెక్షన్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి కంటెంట్ అనేది మేము చదువుతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. టాటా బాయ్.